కాకుండా కొంచెం ఫాస్టర్గా మన మీటింగ్ కూడా జరిగింది కదా, అది చెప్పింది కదా, కంపల్సేషన్ కూడా కొద్దిగా అవసరం ఉంటే వాల్యుయేషన్ పెంచుతున్నట, పెంచుతున్నట. అందుకొరకే ఏదైనా అంటే కరెక్ట్ వాల్యుయేషన్ రాసి కరెక్ట్ వైట్ రూమ్స్ ఉన్నాయి సార్, నెక్ థ్రోట్ ఏరియా అండ్ వెనకాల బ్యాక్ పార్ట్ అంతా కూడా తినేసింది సార్. అడ్డం కూడా ఓపెన్ అయిపోయింది. ఫారెస్ట్ వచ్చింది వచ్చేసి మా ఎమ్మటి ఉన్నారు ఇప్పుడు ఇస్తాను సార్. యాన్యువల్లీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మార్నింగ్ ఎఫ్ఆర్ఓ దగ్గర నుంచి మనం డిప్రెషన్ లెటర్ తీసుకుని వెళ్ళి పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వచ్చాము సార్. ఏది చనిపోయింది? ఏది చనిపోయినది? గిర్ కాఫ్ సార్, 1 year old ఫీమేల్ సార్. అది నిన్న నైట్ వాళ్ళు మేత తీసుకెళ్ళినప్పుడు తిరుపతి గుట్ట బీట్ ఏరియాలో ఫారెస్ట్ రేంజ్లో అక్కడ జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి, నేను ఇన్ఛార్జ్ డాక్టర్ గంగాధర్ అనే పేరు. నేను అంటే సర్ప్రైజ్ విజిట్, నా యొక్క విజిట్లో భాగంగా ఈరోజు విసిరికొండ పీవీసీకి విజిట్ చేసిన. మా సిబ్బంది అందరూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ పోస్ట్ ప్రస్తుతం ఖాళీ ఉన్నది. అయినా పక్కకి దర్పల్లి డాక్టర్ని ఇన్ఛార్జ్గా పెట్టినాము. ఇంతకుముందు వచ్చిన అమ్మాయి హై క్వాలిఫికేషన్ పిహెచ్డీ చేసిన అమ్మాయి ఉంది కాబట్టి ఆమెకు యూనివర్సిటీలో జాబ్ వస్తే వెళ్ళిపోయింది. ఒకవేళ మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగితే ఇమ్మీడియట్, ఎందుకంటే ఇది బాగా దూరంగా ఉన్నది కానీ లేటెస్ట్గా ఎవరైనా వచ్చినట్టయితే రిమోట్ ఏరియాలో ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇమ్మీడియట్గా దీన్ని ఫిలప్ చేస్తాము. ప్రస్తుతం అయితే డాక్టర్ సాబు ఇక్కడికి ఇన్ఛార్జ్ ఇచ్చినాం. మా సిబ్బంది పనిచేసి మరి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రేపటి నుండి అంటే 8వ తారీఖు 8 జనవరి నుండి 22 వరకు షీప్ పాక్స్ వ్యాక్సినేషన్, షీప్ పాక్స్, గోడ్ పాక్స్ అన్నింటిలో కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో మన గోడ్ మన 60% షీప్ అంటే గొర్రెలు, 33% ఏమో గోడ్ మేకలలో ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ గొర్రెలు మరియు మేకలున్న రైతులందరూ ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుతున్నాం.